హాయ్ అండి. ఈరోజు నేను మీకు హుండై వెనూ కారు లేటెస్ట్ మోడలు వెహికల్ గురించి లోపల బయట ఏ విధంగా ఉందో చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ కార్ అయితే వెనక సైడ్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుందాము. లెఫ్ట్ సైడ్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది. ఇది డీజిల్ వర్షన్ కార్ అనమాట. సో చాలా నీట్గా ఉంది. గ్లాసులు కూడా, డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా లెంత్ కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా లోపలికి వెళ్ళి చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కారుకు సంబంధించిన కీ ఈ విధంగా ఉంటుంది. పైన లాకు, కింద అన్లాకు, ఇంకా కింద డిక్కీకి సంబంధించి ఉంటుందన్నమాట. బటన్ నొక్కగానే పైకి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో. ఇక్కడ డోర్కి చూసుకున్నట్లయితే మొత్తము పవర్ విండోసే ఉంటాయి. అన్ని పవర్ విండోస్, లాక్ అన్లాక్ కూడా సిస్టమ్ ఉంటుంది. లోపల కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. డిస్ప్లే కూడా చూడండి, కొత్తగా ఇచ్చారనమాట. ఈ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. దీనికి మొత్తం 6 గేర్లు ఉంటాయి. గేర్ రాడ్ కూడా ఈ విధంగా ఉంది. సో లోపలికి వెళ్ళి కూర్చొని చూద్దాము ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ముందు డిస్ప్లే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ముందు కూడా డిస్ప్లే సిస్టమ్ ఇచ్చారు. సిస్టమ్కి సంబంధించింది బ్లూటూత్ ఆప్షన్ అవన్నీ ఉంటాయి. ఏసీకి సంబంధించింది, గేర్కి సంబంధించింది. గేర్ అయితే 6 గేర్స్ ఉంటాయి అన్నమాట మొత్తము. రివర్స్ కూడా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అని పైకి అనాలి. చాలా అంటే చాలా బాగుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, 1 2. వెనకాల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సిట్టింగ్ కెపాసిటీ చాలా బాగుంది. 3 కూర్చోవచ్చు ఈజీగా, బాగుంది. సో డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ప్రత్యేకంగా ఏంటంటే రూప్ టాప్ ఇచ్చారు. దీనికి చూడండి, రూప్ టాపు చాలా అంటే చాలా బాగుంది. క్లోజ్ చేసుకోవాలి. సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సో వెహికల్ స్టార్ట్ చేసి చూసుకుందామా ఏ విధంగా ఉంటుందో. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. కీ సిస్టమ్ కాబట్టి కీ ఇట్లా ఉంటుందన్నమాట. కంప్లీట్గా క్లచ్ తొక్కి స్టార్ట్ చేయాలి. ఇది కూడా స్టార్ట్ అయింది వెహికల్. చూడండి ఏ విధంగా ఉందో. లెఫ్ట్ సైడ్ ఏమో హీట్కి సంబంధించింది, రైట్ సైడ్ స్పీడ్ మీటర్కి సంబంధించింది. పైన యావరేజ్ కిలోమీటర్స్ ఉంటుంది, మొత్తం చూసుకోగలరు. అదేవిధంగా డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్స్ వచ్చేసరికి ఇవి వాల్యూమ్ బటను, ఇది పవర్ ఆన్ ఆఫ్, స్టెప్స్, ఈ ఎఫ్ఎం అడ్జస్ట్మెంటు, మీడియా, రేడియో. మీడియా అంటే అన్ని ఆప్షన్స్ అనమాట, బ్లూటూత్ అవన్నీ ఫోన్ సెట్టింగ్స్కి సంబంధించింది. సో ఇదేమో ఏసీకి సంబంధించింది, కన్ఫ్యూజ్ కాకండి. ఇదేమో టెంపరేచర్కి సంబంధించింది. ఇది గేర్ అన్నమాట. గేర్ మొత్తం వచ్చేసి 6 గేర్లు ఇచ్చారు. రివర్స్ గేర్ కంప్లీట్గా ఇక్కడ బటన్ నొక్కాలి. ఇక్కడ బటన్ ఉంటుంది, పుష్ బటను. బటన్ నొక్కి కంప్లీట్గా నొక్కి లెఫ్ట్ కానీ పైకి అనాలి. చూడండి ఏ విధంగా ఉందో. రివర్స్ గేర్ పడింది. అదేవిధంగా రివర్స్ గేర్ తీసిన తర్వాత కూడా కొద్దిసేపటి దాకా డిస్ప్లే మీద ఆ విధంగానే చూపిస్తుంది. చూడండి, మీరు రివర్స్ గేర్ వేసిన తర్వాత కూడా చూసుకోగలరు. వెనకాల వెహికల్ వెళుతుందన్నమాట ఈ విధంగా. అదేవిధంగా స్టీరింగ్ మీద చూసుకున్నట్లయితే స్టీరింగ్కి కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్ సంబంధించింది ఉంది, అప్ డౌన్ చేయడానికి. ఇదన్నమాట. ఇది బ్లూటూత్ సిస్టంలో కాల్ లిఫ్ట్ చేయడానికి, ఇది కట్ చేయడానికి, ఇది మోడ్ ఆప్షను, ఇది మ్యూట్ ఆప్షను.
సో నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో కనుక చూసినట్టయితే ఇది ఫైల్స్ అంటే మన డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేలో మన ఫైల్స్కి సంబంధించింది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రూజీ ఆప్షన్ అంటే రన్నింగ్లో మనము స్పీడ్ మీటర్కి స్పీడ్ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ ఈ వెను కార్లో కూడా ఉంది, మీరు తప్పకుండా గమనించుకోగలరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా ఈ క్రూజీ ఆప్షన్ నొక్కి ఈ ప్లస్ బటన్ RES ఉంది కదా, ప్లస్ ఇది నొక్కారనుకోండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అది తర్వాత వచ్చేసి కింద క్యాన్సల్ చేస్తే అయిపోతుంది, లేదంటే కింద బ్రేక్ తొక్కినప్పుడు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి. ఓకేనా, కింద సెట్ అని బటన్ ఉందిగా, ఇలా అనగానే సెట్ అయిపోతుంది. అదే అనమాట, ఇది అప్పు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. చాలా అంటే చాలా బాగున్నాయి ఆప్షన్స్ ఇందులో, చాలా బాగుంది కారు కూడా, చాలా నీట్గా ఉంది. వెను కార్ ఈజ్ సూపర్ బెస్ట్ కార్ నాకు తెలిసి హుండైలో, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఫాలో కండి ప్లీజ్ దయచేసి. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీకు ఎన్నో అందిస్తాను నేను తప్పకుండాను. సో కొంచెం సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో వెనకాల చూసుకుందాం ఇప్పుడు, వెనక సీట్లు ఏ విధంగా ఉన్నాయో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే గుడ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. వెనకాల ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు అనమాట. సీట్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. గుడ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా AC కూడా ఇచ్చారు వెనక, ఈ ఫెసిలిటీ కూడా ఇందులో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది AC. సో వెనకాల డిక్కీ గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. డిక్కీ తీసి ఓపెన్ చేసి చూద్దాము. డిక్కీ బటన్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ గూడ్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేసెస్గా ఉందన్నమాట. లగేజ్ కూడా చాలా ఎక్కువగానే పడుతుంది, ఇది మనము చూసుకోవచ్చు. అదేవిధంగా వెనక నుంచి చూస్తే 1 2 3 ముగ్గురు కూర్చోవచ్చు వెనకాల, ముందు ఇద్దరు, మొత్తం 5 సీటర్ కెపాసిటీ లాగా ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది వెహికల్. మరీ మినీ వెహికల్ కాకుండా పెద్ద వెహికల్ కాకుండా చాలా బాగుంది. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.